తర్వాత ఇప్పటి వరకు ఆ అమ్మాయి నాకెప్పుడు కనిపించలేదు. నువ్వు చెప్తుంది నిజమా? నీకంతా తెలిసిపోయాక కూడా ఇంకా అబద్ధం ఎందుకు చెప్తాను చరణ్? నేను చెప్తుంది నిజం. నిజంగా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ తనని ఎప్పుడూ చూడలేదు. నీకు తెలియకపోయినా ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకుంటాను. ఇప్పుడే తెలుసుకుంటాను. అనవసరంగా ఈ టాపిక్ ఎందుకు మాట్లాడవు అక్షిత? ఇప్పుడు చరణ్ కి తెలిసిపోయింది. ఏం తెలిసిపోయినా అసలు పాట పాడిందెవరో చరణ్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలీదు. ఎందుకో తెలుసా? ఎప్పుడో 1 year క్రితం జరిగిన ఇన్సిడెంట్. అది గుళ్ళో. ఆ పాట పాడిందెవరో తనకెలా తెలుస్తుంది? నువ్వు ఈ సంగతి వదిలేసే. పల్లవి, నాన్నా ఎలా ఉన్నావమ్మా? అసలు ఇంటికి రావడమే మానేశావు? అదేం లేదు నాన్నా. ఇంతకీ మీరెలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా. నాకేంటి, మీ అమ్ముంది కదా, అంతా బాగానే చూసుకుంటుంది. అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? పాట నేర్చుకోవడానికి అమ్మ రమ్మంది. ఓ అవునా? ఉమ్, ఒక్క నిమిషం ఉండు. గుండమ్మా, గుండమ్మా, గుండమ్మా. పల్లవి వచ్చింది. పల్లవి, ఏంటి వైష్ణవిని అలా చూస్తున్నావు? ఏమైంది వైష్ణవి? ఎందుకు తనని అలా చూస్తున్నావు? ఇంటికొచ్చింది, చూడడం కూడా తప్పేనా? గుండమ్మ చెప్తుంటే నాకు అనిపిస్తుంది. తప్పని కాదు, పల్లవిని చూసినప్పుడల్లా నువ్వేదో ఒకటి అంటూ ఉంటావు కదా, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? మీ ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటున్నారేంటా అని గుండమ్మ అడిగింది. కొంపదీసి ఇద్దరి మధ్య ఏదైనా ఒప్పందం కుదిరిందా ఏంటి? లేదక్షిత, పోటీ జరగాల్సిందే. పల్లవియే నాకంటే బాగా పాడుతుందని బామ్మగారు చెప్తున్నారు కదా. కాదు, పల్లవి కంటే భువనయ్య బాగా పాడిందని ఆవిడతోనే అనిపిస్తాను. అయితే తప్పదంటావు. ఓడిపోతావని భయముంటే పోటీలోంచి తప్పుకో. సరే అంటే తప్పుకుంటావా? కాదు, నిలబడతాను. రా ఫ్రెండ్. పల్లవి, నువ్వు మొదలు పెట్టమ్మా.
పాటతో గొంతెవరితో తేలిపోతుంది. దాంతో తనెవరో నాకు తెలిసిపోతుంది. ఎస్, ఇదేంటి ఇంట్లో ఎవరో పాట పాడుతున్నట్టున్నారు? శరణ్ వస్తున్నాడు. ఇప్పుడు పల్లవి గొంతు విన్నాడంటే ఖచ్చితంగా ఆ రోజు పాట పాడింది పల్లవి అని తెలిసిపోతుంది. అలా తెలియకూడదు.